ప్రపంచంలో ఎక్కడా లేని వింతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే మనం చూడబోతున్నామో. నిజంగా చూస్తే అద్భుతాలు అవుతాయి, లేదంటే ప్రచార వింతలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే అమరావతిలో దాదాపు 1,00,000 ఎకరాల రాజధాని అంటున్నారు. ఓకే, అది మనం మరి మేము చూస్తామో లేదంటే నెక్స్ట్ జనరేషన్ చూస్తాయో లేదనేది ఒక డౌట్. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఓఆర్ఆర్ వేస్తున్నారట అమరావతికి సంబంధించి. అది కూడా అతి పెద్ద ఓఆర్ఆర్. ఇది ఎంత పెద్ద ఓఆర్ఆర్ అంటే నేను మామూలుగా చూశాను, అసలు నేను నిజంగా ఈ స్థాయిలో ఎక్కడైనా ఉంటాయా లేదనేది. అది కూడా 500 మీటర్ల వెడల్పు. 500 మీటర్ల వెడల్పు దాదాపుగా ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా లేదు. బాగా వెడల్పైన రహదారి ఎక్కడ ఉందంటే టెక్సాస్ లో ఉంది. అది కూడా 250 మీటర్లే. అది కూడా దాని తర్వాత మనం హైదరాబాద్ లో ఇప్పుడు చాలా మందికి చూసిన ఓఆర్ఆర్ 150 మీటర్ల వెడల్పే. అది కూడా 4-4-8 లైన్లు, అటు 4 ఇటు 4. ఇక ఇందాక నేను టెక్సాస్ లో చెప్పింది అది కూడా 24 లైన్లేనంట. అలాంటిది ఇక్కడ ఏకంగా 500 మీటర్లు అంటే ఎన్ని లైన్లు రహదారి, ఎన్ని ఎకరాల భూమి ఇప్పుడు దానికోసం రైతులు ఇవ్వాలి. దాదాపు 5 జిల్లాల రైతులు ఇప్పుడు అదే అయోమయం. నిన్న రైతు సంఘాలు కూడా ధర్నా చేశారట, మాట్లాడుకున్నారట. సారీ, ధర్నా కాదు, మాట్లాడుకున్నారట. ఏం జరగబోతుంది నిజంగా ఈ స్థాయి? ఓకే, వస్తే మంచిదేనేమో, కానీ వస్తుందా? ఇది రైతులను ఇబ్బంది పెట్టడమా, అవసరమా? ఇలాంటి చాలా ప్రశ్నలు రేజ్ అవుతాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి అది మీరు వింటారు, నిజంగా 500 మీటర్లు అంటే అసలు చాలా పెద్దది అనమాట. ఓకే, ఆ స్థాయిలో చెయ్యాలని అనుకునే ఆ విజన్ కరెక్టే, కానీ అవసరమా అనేది, దానివల్ల ఎంతమంది రైతులు ఇబ్బందులు పడతారు కూడా. జనం బ్రతకాలి, మనం బ్రతకాలి అనేది ఒక విధానం. మనం బ్రతకాలి, జనం ఖర్చు పెట్టాలి అనేది రెండో విధానం. జనం త్యాగం, మనం లాభం అనేటటువంటి. ఇక్కడ జనం త్యాగం, మనం లాభం సిస్టంలోనే నడుస్తుంది. ఇప్పుడు అమరావతిలో ప్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎకరాల కొద్దీ ఇచ్చారు. 3 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు, 10 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అనేక సార్లు ప్రస్తావించాను, వాళ్ళకి ఎకరం మీదన కనీసం ఏడాదికి 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షలు సంపాదించుకునేవాళ్ళు. ఇదివరకు వాళ్ళ కింద పాలేరులు ఉండేవాళ్ళు. వ్యవసాయం, పాడి పంట 2 అద్భుతంగా నడిచిన ప్రాంతం. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకున్నాను. ఇచ్చేదేంటి? ఏడాదికి 25,000. అది పెరుగుతా పోయి ఇప్పుడు ఒక 50,000, 70,000, 90,000 ఇచ్చారు అనుకో. వాళ్ళు ఏడాది ఒక 5 ఎకరాలు ఉన్న ఆసామి 25 లక్షలు ఏడాదికి సంపాదించుకునే అతను 5 పాతికలు 75,000, 1,25,000 తీసుకుని ఇది సంతృప్తి పడాలా, అది సంతృప్తి పడాలా? అదే కదా. అతని జీవితం ఈ 12 ఏళ్లలో ఏమైందో అతని దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం రాయండి. నిజంగా రైతు దగ్గర మాట్లాడండి. వాళ్ళేం ప్రభుత్వాన్ని ద్వేషించట్లా, కానీ ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం చేస్తారు మీరు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో సచివాలయం పక్కన మనమేమి ఇల్లు కట్టుకో, హైకోర్టు పక్కన మనకేమి ఇల్లు ఉండదు, ఆ రోడ్డు పక్కన ఉంటది సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ. ఇవి ఉన్నాయి, దాని పక్కన బిల్డింగ్లు ఉన్నాయి. దాంట్లో మనం ఇల్లు కట్టుకోం, కానీ వ్యాపారము, కమర్షియల్ సిస్టమ్ అన్ని నడుస్తున్నాయి కదా. ప్రైవేట్ ప్రభుత్వాన్ని కాదు కదా. మొత్తం మీద ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటది ప్రభుత్వానికి సంబంధించిన ఫెసిలిటేటెడ్ మెటీరియల్. అంతే, అవును, అయిపోయింది. సరే, హైటెక్ సిటీలో భూమి, ఇంకో చోట భూమి, రామోజీ ఫిలిం సిటీ దగ్గర భూమి, ఇంకొక భూమి ఉంటుంది. ఇండస్ట్రీ వస్తుంటే అక్కడ పెట్టుకుంటాడు. నువ్వు ఇక్కడ అట్లాగా ఓ భూమి తీసుకో, 10,000 ఎకరాలు పెట్టుకో. ఇండస్ట్రీలు వస్తుందా, వ్యాపారం వస్తుందా, స్కూల్ వస్తుందా, కాలేజ్ వస్తుందా, పెట్టుకో. ఒక 1000 ఎకరాల్లో ఈ కట్టుకో, అయిపోతుంది. మిగతాది వచ్చే లాభం ఆ రైతులు తినివ్వచ్చు కదా. అంతేగా. ఇప్పుడు అక్కడ ఇవాళ ఇక్కడ భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళలో పార్టీ నాయకులు అందరూ ఉన్నారుగా. ఎవరి భూములు అయ్యి? రైతు భూమి కదా. అదే ఆ రైతే లబ్ధి పొందితే దాంతో అక్కడ ఏమైపోతుంది? రైతు బాధితుడిగా మిగులుతున్నాడు. ఎకరాల కొద్దీ ఉన్నతను గజాల లెక్కకు వచ్చేసాడు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, అది ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు. ఇప్పుడు అతని బిడ్డ తరం అయిపోయింది, ఒక తరం అయిపోయింది. నెక్స్ట్ తరంలో వచ్చేస్తే హైదరాబాద్ అయిపోద్దా? 2 లక్షల జనాభాతో హైదరాబాద్ అయిపోద్దా? లేదు, విజయవాడ, గుంటూరు కలిపారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంకేం డెవలప్మెంట్ ఉంటుంది? కలపలేదనుకోండి, ఇక్కడికే వచ్చేవాడన్నా ఉంటాడా? పోయి బెదవాడ, గుంటూరు రోడ్డు ఉంటాడా? ఇది ప్రాక్టికల్ థింకింగ్. అదే సందర్భంలో ఇప్పుడు అదేదో పొద్దున్న చూసా, జ్యోతి చదివిన తర్వాత నాకు ఆ సినిమాలు గుర్తుకొచ్చినాయి. ఆ బిర్లా,
తర్వాత డిటెక్టివ్ సినిమాలు ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా. పెద్దది ఫారెన్ లో ఓ పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైనే హెలీప్యాడ్ అవి సినిమాల్లో చూసాం. అవునవును. మనం ఇక్కడ ప్రాక్టికల్ గా చూడొచ్చు రేపు పొద్దున. అవును అవును. 3 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ హెలీప్యాడ్. అంటే మనం భవిష్యత్తులో ప్రతి బిల్డింగ్ వాషింగ్టన్ స్థాయికి ఎదగబోతుంది అమరావతి అని సంతోషపడాలి. అంటే మనం చూస్తామా అవన్నీ అని నేను అనేది, సంతోషపడాలా. చూడొచ్చు ఎట్లా అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు హెలికాప్టర్ అక్కడ దించుకుంటారే, ప్రభుత్వానికి సంబంధించిన కదా. అంతే. ఇంకెవడొచ్చి అక్కడ ఉంటాడు. అందులో 3 స్టార్ హోటల్ ఇప్పుడు అక్కడికి ఇది బాగా అద్భుతంగా అయిపోయి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాగా అయిపోతే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి అక్కడికి వచ్చి ఉండాలి. హెలికాప్టర్ అందుకే పెట్టారేమో, కింద నుంచి ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. నాకు అది కూడా ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు 3 స్టార్ హోటల్ మొన్న కొన్ని పాలసీలు పెట్టారు, మీరు చూసే ఉంటారు. సిఆర్డిఏ సంబంధించి ఒక 15 రూములు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలట, అందులో ఎప్పుడు వాళ్ళ కోసం ఉండాలి, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు సిఆర్డిఏ సంబంధించి వచ్చిన వాళ్ళు ఎక్కువ అమరావతిలో 3 స్టార్ హోటల్స్ లో ఉంటారు. వాళ్ళకే ఫ్రీగా ఇస్తే ఆ హోటల్ ఏం చేయాలి ఇంకా? అదే అంటే ప్రస్తుతానికి ఫ్రీగా కొంత వీళ్ళకి తక్కువకి ఇచ్చారు కదా వాల్యూ, అందుకోసం అది అదే దానికోసం. ఇంకోటి అది వీళ్ళు అదికిచ్చుకుంటారని తెలియదు రేపు. అదే ఏదోటి ఉంటారు. ఇంకా బయట వచ్చి లేనప్పుడు ఇంకా హోటల్ వాడికి బిజినెస్ ఏముంటది? అదే కదా. ఎన్ని కోట్లు, 70 కోట్లు ఎంత పెట్టాలట, 77 కోట్లు ఎంతో పెట్టి. అంటే వీళ్ళు ఏంటి ప్రస్తుతానికి మనల్ని నమ్మమనేది ఏంటంటే, జనం ఎగబడి వచ్చేస్తారు అక్కడికి. హైదరాబాద్ లో 1 కోటి మంది ఉంటే ఇక్కడ 2 లక్షల జనాభా ఉన్న చోటకి 10 లక్షల మంది చూడటానికి వస్తారని. అదేది కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీలు, టూరిజం ఆ ప్రాంతంలో చేయడం వల్ల ఎగబడిపోయి వస్తారు అన్నది. అన్ని ఉన్న హైదరాబాద్, ఇప్పుడు నేను హైదరాబాద్ మనం ఎన్నోసార్లు వెళ్తాం. నేను ఇన్ని సంవత్సరాలలో రామోజీ ఫిలిం సిటీకి ఒక్కసారి వెళ్ళింది. మళ్ళీ మళ్ళీ చూడాలని నాకేమనిపించాల. ఒకసారి చూసామన్నీ. ఎనఫ్ టూర్ అనేది టూర్ అంతే. అంతే అదే మళ్ళీ అంతేనండి. నెక్లెస్ రోడ్ లో వెళ్తా చూస్తాను కానీ ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్డు కోసమే వెళ్ళలేరు. మనం అక్కడే కూర్చొని ఎన్నో వీడియోలు చేసుకున్నాం, మనకి అది రొటీన్ అయిపోతుంది. అంతే. అవును. ఇది కూడా అంతే కదా టూరిజం అనే. అక్కడ ఉండేవాడైతే ఓకే, అవును, అంత మించి ఏముంటది. కానీ లేదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనం ఎగబడి వచ్చేస్తారు అమరావతికి. రేపు క్వాంటమ్ వ్యాలీ అయిపోతుంది, రేపు ఇంకోటి. ఇదేంటంటే ఆశని అమ్మటం. ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడినప్పుడు కోపం వస్తుంది, పాజిటివ్ గా మాట్లాడి రేపు ఏమో లేరా తర్వాత అవుతుందేమో. ఇది వరకు హైదరాబాద్ కూడా అట్టాగే తిట్టారంటరా, తర్వాత వచ్చిందంటరా. ఇది ఒక దాన్ని ఏమంటారు, సంధికాలపు మాట ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవలే కానీ ఏమో అవ్వచ్చులే, మన మనవాళ్ళ టైంకి అవ్వచ్చేమో. ఇప్పుడు హైటెక్ సిటీ అప్పట్లో బాబు గారు చెప్పినప్పుడు తిట్టారు, ఇవాళ 100 కోట్లకు వచ్చింది కదా అని మాట్లాడేవాడు ఉన్నాడు ఇక్కడ మనకి. ఈ మాట్లాడే వాళ్ళే వీళ్ళకి తెచ్చి. కానీ చాలా మంది రైతుల్లో కూడా ఆ భావం లేదు అక్కడ. రైతులు కూడా నమ్మట్లేదు ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడో అన్నట్టే ఉన్నారు తప్ప రైతుల్లో కూడా ఆ ఫీలింగ్ అనిపించట్లేదు. మన ముదిమర వాళ్ళ కాలానికి ఏమన్నా అవకాశం ఉంటదేమో చూడాలి భూములు ఇచ్చిన రైతుల్లో. ఎందుకు అంటే నేననే పాయింట్ ఏంటంటే, మనం హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలకి వెళ్ళేది ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, చదువు కోసం. ఇక్కడ చదువు ఓకే. ఫస్ట్ మన నాయకులు ఇక్కడ మనకి బెదవాడలో హాస్పిటల్స్ లేవా? ఎందుకు లేవు? వైజాగ్ లో లేవా? ఎందుకు హైదరాబాద్ పోతున్నాం? ప్రైవసీ. అప్పుడు ఇక్కడ రేపు పొద్దున హాస్పిటల్ పెట్టి ఎవడు తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ దిగుతారా? తెలంగాణ వాళ్ళకి వాళ్ళ ప్రైవసీ ఉంది హైదరాబాద్ లో ఉండి కూడా. వాళ్ళు అక్కడ హాస్పిటల్లోనే చూపించుకుంటున్నారే, బెంగళూరు వాళ్ళు అక్కడే చూపించుకుంటున్నారే. మరి ఇక్కడ నువ్వెందుకు చూపించుకో? ఇక్కడ చూపించుకోకుండా మళ్ళీ నీవు వచ్చేసి ఇక్కడ ఎదుగుతుంది అంటే ఎట్లాగా నాకు అర్థం కాదు ఎప్పటికీ. ఇవాళకి కూడా ముఖ్యమంత్రి అయినా, ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనా వీళ్ళందరూ ఇక్కడ హాస్పిటళ్లలో చూపించుకోవాలి. వీళ్ళ పిల్లలు ఇక్కడ చదివించాలి. వీళ్ళ పిల్లలందరూ అక్కడ చదువుతున్నారు. వీకెండ్ వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ఏంటంటే వలస రాష్ట్రంగా ఉంది. పాలకులు, ప్రతిపక్ష నాయకులు అందరూ వీకెండ్ లో బయటే ఉంటారు. ఒక ఆయన బెంగళూరు వెళ్ళిపోతాడు, ఒక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఒక ఆయన హైదరాబాద్ లోనే ఉంటాడు. అది ఇక్కడికి మనకి విజిటింగ్ అది నాయకులు, విజిటింగ్ నాయకత్వం. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులను, ఇక్కడ ఉండేటటువంటి బీజేపీని మనం ఎన్నుకో. తెలంగాణ నాయకుల దగ్గర కూడా లోకైపోతున్నాం కదా సార్. మన కవిత గారు ఏమన్నారు,
మీకు మా ఇక్కడికి రావాలి, మా హాస్పిటల్ కావాలి, ఇక్కడ మీ ఇల్లు ఉండాలి, మీరు పరిపాలించేది అక్కడ ఆవిడే చెప్తుంది ఓపెన్ గా. మనం ఎదవరకు అన్నాం, కవిత ఇప్పుడు తన నోటితో చెప్తున్నారు. ఏమనాలి? ఇప్పటికి కూడా వీళ్ళు మారట్లేదు మరి. ఇల్లు జగన్ ఉంది, రేపు బాబు గారు కూడా ఇల్లు కట్టుకుంటారు, ఆల్రెడీ ఇప్పుడు అద్దెకున్నారు కదా, ఆయన ఉన్నారు. అయినా సరే ఎందుకు ఇక్కడ మనం నచ్చట్లేదు? అదే కదా. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే విజయవాడ హాస్పిటల్ ఎందుకు చూపించుకోరు? అదే మరి ఎందుకు గుంటూరు హాస్పిటల్ చూపించుకోరు? అదే నాకు అర్థం కాదు. మరి ఇక్కడ వీళ్ళకే నచ్చంది, మిగతా జనాలకి ఎక్కడో ఉన్న జనానికి ఎక్కడికి ఎందుకు నచ్చుతుందో అర్థం కాదు. ఇకపోతే ఈ రోడ్లు చూస్తే అతి ఇదేంటంటే ఒంటి మీద కట్టే బట్ట నాది కాకపోతే ఊరంతా దేకమన్నాడట వెనకడికొకడు, అట్లుంది. ఇది కడుతుంది కేంద్ర ప్రభుత్వం, డబ్బులు అలయ్యి, కాబట్టి ఎంత ఎక్కువ కట్టిస్తే అంత బెటర్. కరెక్టే, కానీ మరి పొలాలు ఎవరు ఇవ్వాలి? మన రైతులే కదా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రైతులే కదా. వీళ్ళకి మంది కాదు కదా సార్, ఇది నా భూమి కాదు, బాబు గారు ఇప్పుడు లింగమనేని గారి భూమి ఇవ్వమంటే బాధ, ఆ పక్కన ఉన్నటువంటి రామకృష్ణ వాళ్ళ భూమి ఇవ్వమంటే బాధ. రైతుల భూమే కదా, అది కూడా పరిహారం ఇవ్వం కదా, అది కూడా పూలింగ్ అంటాం కదా, పరిహారం అడిగితే గనక బెదిరిస్తాం కదా, వార్తల్లో రాస్తాం కదా, వాళ్ళని తిడతాం కదా, వాళ్ళు కూడా వైసీపీకి అమ్ముడుపోయాడని చెప్తాం కదా, వాళ్ళ కులం తీస్తాం కదా, అక్కడ నడుస్తుంది. ఇక్కడ అదొక అదృష్టం వీళ్ళకంతే. దీని వల్ల నిజంగా రింగ్ రోడ్ రావడం వల్ల, ఇంత ముందు రింగ్ రోడ్ వస్తుందంటే చాలా సినిమాల్లో ఉంటది, మీ భూములు కోట్లకి వెళ్ళిపోతాయి అది దాన్ని. వీళ్ళు ఏమంటున్నారంటే రైతులు కొన్ని చోట్ల ఇది ఐరన్ తో ఏదో గోడలు కట్టేస్తారు, దానివల్ల అక్కడ పొలాలకు కూడా సరిగ్గా పంటలు ఉండవు, మిగిలిన చోట్ల భూమి కూడా రేట్ ఉండదు అనేది. ఒక రకంగా రైతు ఈ 5 జిల్లాలకు సంబంధించి రైతు నాశనం అయిపోవడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. మీకు హైదరాబాద్ రింగ్ రోడ్ చూస్తాం, అవును, ఆ రింగ్ రోడ్డు కానుకుని ఏం డెవలప్ అవుతుంది అంటే, ఆ తర్వాత కాలం ఎప్పుడు చంద్రబాబు గారు అప్పట్లో స్టార్ట్ చేస్తే, రాజశేఖర్ 2009లో చేస్తే, 9 నుంచి 4 నుంచి 9 మధ్యలో చేసుకొస్తే, ఏది పెద్ద రింగ్ రోడ్డు కడితే ఇప్పటికీ ఆ కొన్ని ప్రాంతాలలో అది కూడా ఆనుకుని ఉన్నాయి. హైటెక్ సిటీకి అంటే అక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల శంషాబాద్ దగ్గరలో ఇప్పుడు రాయదుర్గం నుంచి ఎక్కుతాను చూడండి, అక్కడే కొన్ని వచ్చినాయి అంతే తప్ప మొత్తం ఖాళీగానే కనబడుతుంది, ఖాళీగానే ఉంటది. మరి ఇంకోటి, ఆ రింగ్ రోడ్డుకి ఆనుకుని ఉన్న పొలం కొనుక్కోవడానికి కూడా పనికిరా, ఎందుకంటే కొనుక్కుని ఈ రింగ్ రోడ్డు మీదకి రోడ్డు వేయడానికి లేదట, మళ్ళీ వాడు ఊళ్ళో నుంచి చుట్టూ తిరిగి రింగ్ రోడ్డు ఎక్క. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే సార్, మీరు ఆ రింగ్ రోడ్ చూస్తే ఇప్పటికే చాలా కొండలు ఇవన్నీ కనబడతా ఉంటాయి, కానీ మనకి ఇక్కడ కంప్లీట్ పొలాలు, ఇవి పంటలు పండే పొలాలు, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా లాస్, పాపం చాలా నష్టం వీళ్ళకి. ఇప్పుడు మనము వాస్తవంగా చెప్పాలంటే 15 నుంచి 20 అడుగులు నీళ్లు వచ్చే చోట భూమిని కెలకద్దనినే చెప్పింది అప్పుడు కమిటీ. వాళ్ళని తిట్టాం మనం, వాళ్ళు అదేది మద్రాసుని బాగు చేసుకోవడానికి ఇక్కడ నాటకం ఆడారని వాళ్ళని తిట్టిపోసాం మనం. ఆ ప్రదేశమే ఒక రకంగా చెప్పాలంటే అన్నపూర్ణ మీదన అతిపెద్ద బిల్డింగులు కడుతున్నాం మనం ఇప్పుడు, ఇంకా ఇంకా ఆశలు రేకెత్తిస్తున్నాం. ఈ ఆశలు రాబోయే 3 తరాల ఎలక్షన్స్ కి పనికొస్తాయి, రాబోయే 3 తరాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మా నాన్నగారు చేశారు, దాన్ని నేను కొనసాగిస్తానంటారు లోకేష్ గారు తర్వాత వారసత్వం కూడా అదే ఉంటది. 2014 మరి అలా వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదే, అప్పుడు పోలవరం గానీ ఇది గానీ ఫెయిల్ అయ్యింది. మరి 2019లో వాళ్ళే రావాలి, అమలు చేస్తున్నారు. అంటే గ్యాప్ వచ్చేసింది కదా, అక్కడ ప్రజలు నమ్మలేదు కదా, మళ్ళీ ఆయనకి అలా అనుకుంటే మళ్ళీ బాబు గారే సీఎం అవ్వాలిగా. అవును, ఆ రోజు నమ్మలేదు, అయ్యింది. కానీ జగన్ అయితే నాశనం చేస్తాడని నమ్మకం ఏర్పడింది కాబట్టి ఒకసారి అపనమ్మకం ఏర్పడింది, మళ్ళీ నమ్మకం వచ్చేసింది, ఇక మాకు తిరుగులేదు, ఇక మేము మాత్రమే కరెక్ట్ అనుకుంటారు జనం అనేది ఒక ఫీలింగ్. ఇంకా రెడీ కాని రాజధాని కోసం ఈ స్థాయిలో ఎంత పెద్ద రింగ్ రోడ్లన్నీ అంటే విజన్ లో భాగమా, అవసరమా అంటే ఏం? నా దృష్టిలో రింగ్ రోడ్ అయితే అవసరం, అంతే, నేను ఒప్పుకుంటా. అంటే రాజధాని కోసం రింగ్ రోడ్ అనేది, అది కూడా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అన్ని కలిపే రింగ్ రోడ్ అవ్వాలంటానే. అదే అంతే. నెంబర్ 1. నెంబర్ 2, ఇంత వెడల్పు అనవసరం. అంటే 500 మీటర్లు అంటే హైవే 70 ఉంటదండి, హైవే అంటే 70 మీటర్లు ఉంటుంది. అవును, అంటే 140 మీటర్లు పెట్టు, డబుల్ 8 లైన్ల రోడ్డు, అంతవరకు ఎనఫ్. ఆ మిగతాదంటే నేను అనుకోవడం ఏంటంటే, ప్రభుత్వం తీసుకుని కట్టించాక దాని మీద ఏ షాపింగ్ కాంప్లెక్స్ ఇస్తుంది ఫ్యూచర్ లో అద్దెలకి. దాదాపు 1400-1500 అడుగుల దాకా వస్తుంది వీళ్ళు చెప్పిన లెక్క. 500 మీటర్లు అంటే 38 లైన్ల రోడ్డు అవుతుంది అన్నమాట. అవునండి బాబా, అంత పెద్దది. మరి ఎందుకో, లేదంటే భవిష్యత్తు బాగుంటుందో ఏంటో. రైట్, చూద్దాం. నిజంగా వస్తే మంచిదే, కాకపోతే ఇబ్బందులు పెట్టి రైతుల్ని, లేదంటే ఆ పొలాలు తీసుకొని రైతులైతే మరి దీనికి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయం విషయంలో ఏం చేస్తుంది ఏంటనే చూద్దాం.